शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः। సాంఖ్యం ప్రకారం పరమాత్మ ప్రకృతి రెండు ఉన్నాయి, రెండు స్వతంత్రంగా ఉన్నాయి. కానీ వేదాంతం మాత్రం ప్రకృతి పరమాత్మ మీద ఆధారపడి ఉంది అని అంటుంది. పరమాత్మ అవ్యయుడు, నాశము లేనివాడు. ఈ పరమాత్మ నుంచి మూల ప్రకృతి ఆవిర్భవించింది. దానినే మహత్తత్వము అని అంటారు. దీనినే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఏ పని చేయటానికైనా దానికి సంబంధించిన బుద్ధి, తెలివి, నైపుణ్యం ఉండాలి. ఈ మహత్తత్వములో నుంచి అహంకారము వచ్చింది. ఈ బుద్ధి, తెలివి ఎప్పుడు ఆవిర్భవించాయో వెంటనే దానికి సంబంధించిన నేను అనే ఈగో తత్వము కూడా పుడుతుంది. దానినే అహంకారము అంటారు. ఈ అహంకారము ప్రకృతి అంతా విస్తరించింది. తరువాత మహాభూతములు 5 ఏర్పడ్డాయి. మహాభూతాలు అంటే సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతములు. వీటి నుంచి 10 ఇంద్రియములు, మనస్సు సూక్ష్మ రూపంలో ఏర్పడ్డాయి. అంటే సూక్ష్మ రూపంలో మొత్తం 18 తత్వాలు ఏర్పడ్డాయి. తరువాత ఈ స్థూల జగత్తు ఏర్పడింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న భూమి, అగ్ని, వాయువు, నీరు, ఆకాశము ఏర్పడ్డాయి. అంటే 23 అయ్యాయి. ప్రకృతి 1, మొత్తం 24 తత్వాలు. వీటినే కపిల మహర్షి తన సాంఖ్యంలో ప్రతిపాదించారు. ఇప్పుడు మనం శ్లోకాన్ని చదువుదాం. అవ్యక్తం అంటే ప్రకృతి, బుద్ధి అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే మహత్తత్వము, తరువాత అహంకారం. ఈ అహంకారం 3 రకాలు: సాత్విక అహంకారం, రాజసిక అహంకారం, తామస అహంకారం. మహాభూతాని అంటే పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఉండటం. మహా అంటే అత్యంత పెద్దది, అలాగే అత్యంత సూక్ష్మమైంది కూడా. అణువు కంటే పరమాణువు సూక్ష్మమైనది, కానీ దానిని పరమ అంటే అన్నిటికన్నా గొప్పది అని అన్నారు. తరువాత 10 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. తరువాత మనస్సు, తరువాత పంచ ఇంద్రియ గోచర అంటే ఇంద్రియములను కనపడే పంచభూతాలు అంటే భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశము. ఇందా చెప్పిన సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతాలు కాలానుగుణంగా స్థూల రూపం ధరించాయి. ఇవన్నీ కలిపి క్షేత్రము అని అంటారు. పరమాత్మ మొట్టమొదట ఇదం శరీరం క్షేత్రభిత్య విధీయతే అంటే ఈ దేహమునే క్షేత్రము అంటారు అని మొదలుపెట్టి తుదకు పరమాత్మ తత్వం తప్ప మిగిలిన 24 తత్వములు అంతా కలిపి క్షేత్రము అని అంటారు అని అన్నాడు. మనం ఏ పదార్థము, ఏ వస్తువు, జీవి, తత్వమును తీసుకున్నా అవన్నీ కూడా ఈ 24 తత్వాలలో ఇమిడిపోతాయి. ఇవి కాక మరొకటి ఉండే అవకాశమే లేదు. వీటిని చూసేవాడు క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ. ఈ 24 తత్వాలు ఊరికే ఉండవు కదా, ఒకదాంతో ఒకటి కలుస్తూ విడిపోతూ ఉంటాయి. ఈ సంయోగ వియోగముల వలన కలిగే పరమాణామాలే వికారములు అని అంటారు. ఉదాహరణకు మనం ఏ పని చేయాలన్నా 10 ఇంద్రియాలతో కూడిన శరీరం, దానిలో సూక్ష్మంగా ఉన్న మనస్సు, బుద్ధి, అహంకారం పనిచేస్తాయి. దీనినే సంఘాతము అని అంటారు. కానీ దీని వెంట చేతన అంటే పదం ఒకటి వాడారు. చేతన అంటే చైతన్యము. మనం పరమాత్మను చైతన్య స్వరూపుడు అని అన్నాము.
కానీ ఈ చైతన్యం అంటే ఏమిటి? మనసు కూడా ఒక ఇంద్రియము అని చెప్పుకున్నాము. కాకపోతే ఇంద్రియములు కనపడతాయి, మనసు కనపడదు, అంతే తేడా. ఈ మనసుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది, ప్రతిబింబించే లక్షణం, రిఫ్లెక్టింగ్ మీడియా. మనసు అద్దం లాంటిది. అద్దంలో మన ప్రతిబింబం కనపడినట్టు అది ప్రతి విషయాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే మన గదిలోకి సూర్యుని వెలుగు పడుతుంది. ఆ వెలుగులో అద్దం పెడితే అద్దం ఎదురుగా ఉన్న గోడ మీద సూర్యకాంతి ప్రసరించి గది నిండా వెలుగు నింపుతుంది. కానీ అది ప్రతిబింబం కాంతి మాత్రమే, సూర్యుని కాంతి కాదు. అదే అద్దం చీకట్లో ప్రకాశించదు, ఏ వెలుగును ప్రతిబింబించదు. కాబట్టి సూర్యకాంతిని అద్దం ప్రతిబింబిస్తూ ఉంది. అదే ప్రకారంగా ఆత్మ యొక్క చైతన్యాన్ని ఈ మనసు ప్రతిబింబిస్తూ ఉంటుంది. మనసు కూడా ఆత్మలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఉదాహరణకు సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి మనకు కాంతిలో కూడి వెన్నెల వస్తుంది. కానీ చంద్రుని నుంచి వచ్చే వెన్నెల కాంతి సూర్యకాంతి కాదు. అందుకే చంద్రుడిని మనసుతో పోలుస్తారు. రెండు ప్రతిబింబించేవి అని అర్థం. కేనోపనిషత్తులో మొట్టమొదటి శ్లోకం ఈ విషయాన్నే ప్రతిపాదించింది. కేనేషితం పతతి ప్రేషితం మనః. ఎవరి ప్రేరణ చేత, ఎవని చేత ప్రేరేపింపబడి మనసు కదులుతూ ఉంటుందో, మనోవేగంతో ప్రయాణిస్తూ ఉంటుందో అతడే విశ్వ చైతన్యము. విశ్వ చైతన్యం ప్రతి జీవిలోనూ ఆత్మ చైతన్యంగా ప్రకాశిస్తూ ఉంది. మనసు ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబము. మరి ఈ ప్రతిబింబం ఎక్కడుంది? సూర్యుడు అంతరిక్షంలో ఉన్నాడు. అద్దంలో ఉన్న సూర్యుడు భూమి మీద ఉన్న మన ఇంట్లో ఉన్న అద్దంలో ఉన్నాడు. అలాగే ఈ చైతన్య ప్రతిబింబం మన శరీరంలో ఉన్న మనసులో ఉంది, అంతేకాని ఆత్మలో లేదు. అంటే ఈ ప్రతిబింబ చైతన్యం క్షేత్రమే, కానీ క్షేత్రజ్ఞుడు కాదు. అందుకని చేతన అని క్షేత్రం గురించి, దాని వికారాలను వివరించే శ్లోకంలో చెప్పాడు వ్యాసుల వారు. తరువాత వికారముల గురించి చెప్పారు. అవే ఇచ్ఛాద్వేష సుఖ దుఃఖం. ఈ ప్రతిబింబిత చైతన్యం కలిగిన మనస్సు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇది కావాలి, అది వద్దు, ఇది నాకు ఇష్టం, అది నాకు అయిష్టం అనే వికారాలు సహజంగా కలుగుతుంటాయి. ఇష్టమైనవి లభించినప్పుడు సుఖం, ఇష్టం లేనివి లభించినప్పుడు దుఃఖం కలగటం కూడా అత్యంత సహజం. అందుకని ఇచ్ఛాద్వేషాలు, సుఖదుఖాలు మనసు నుంచి పుట్టిన వికారాలు. ఈ శ్లోకంలో చెప్పబడిన ఆఖరి వికారము ధృతి. దానినే సంకల్ప శక్తి. మనం ఒక వస్తువు కావాలని దాని వెంట పడతాం, దానిని పొందటానికి సంకల్పం చేస్తాము, అంటే గాఢంగా కోరుకుంటాం. మనసు ఇష్టం లేని వస్తువు నుంచి దూరంగా పారిపోవాలని కోరుకుంటాము. అంటే పూజ చేసేటప్పుడు సంకల్పంలో చూడండి, నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకుంటాము. దుఃఖములు నివారణ కావాలి, కష్టాలు తొలగిపోవాలి అని కోరుకుంటాం. ఈ సంకల్ప శక్తినే ధృతి అని అంటాము. ఈ ధృతి కూడా ఇచ్ఛాద్వేషములతో అనుసంధానమై ఉంటుంది. ఈ వికారాలన్నీ కూడా క్షేత్రము యొక్క వికారాలే. ఏతత్ క్షేత్రం సవికారం ఉదాహృతం. అంటే ఆ క్షేత్రం ఈ వికారములు అన్నిటితో కూడినది అని చెప్పబడింది అని వ్యాసుల వారు క్షేత్రము గురించి సమాసేన అంటే సమగ్రహంగా వివరించారు. ఈ సందర్భంలో ఈ క్షేత్రంలో ఎన్నో పదార్థాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగారం, అది భూమిలో మట్టి రూపంలో ఉంది. దానినే వెలికి తీసి శుద్ధి చేసి బంగారంగా చేసి దానితో వివిధములైన ఆభరణములు ఆకర్షణీయంగా తయారు చేస్తారు. అవన్నీ షాపులో ఉంటాయి. ఇప్పటి వరకు అవి పదార్థాలే. వాటిని చూసి అవి నాకు కావాలి, నాకు చెందాలి, నా దగ్గరే ఉండాలి అనే సంకల్పం కలిగితే అప్పుడు ఆ విషయాలు అవుతాయి. విషయము అంటే బంధనము.
ఎలాగంటే ప్రపంచంలో దొరికే పదార్థములను పొందాలనే కోరిక పుడుతుంది. వాటి వెంట మనసు పరిగెడుతుంది. వాటిని సంపాదిస్తుంది, తన స్వంతం చేసుకుంటుంది. అప్పుడు ఆ విషయాల వలన బంధం కలుగుతుంది. ఆ బంధాలే వాసనలు. ఆ వాసనలు గాఢంగా పరిణమించి మరు జన్మకు కారణమవుతాయి. ఇది ఒక్క బంగారానికే కాదండి. భూమి, ధనము, ఇల్లు, పదవి, స్త్రీ, సంతానము, బంధువులు, మిత్రులు, వివిధములైన సుఖములను వచ్చే వస్తు సముదాయము మొదలైనవి అన్నీ ఈ విషయాల కిందికి వస్తాయి. అందుకే వీటిని విషయ వాంఛలు అన్నారు. వీటి నుంచి దూరంగా ఉండటమే వైరాగ్యము. దానినే మనం అలవరుచుకోవాలి. హరే కృష్ణ.